తెలుగుదేశం పార్టీ స్థాపన 1982. తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన రోజు 1982 మార్చి 29న విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్లోని రామకృష్ణ స్టూడియోస్లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రారంభమైన ఈ పార్టీ కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. చారిత్రాత్మక సందర్భానికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు. సరిగ్గా 42 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఎన్టీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ స్థాపించిన తర్వాత చైతన్య రథం అనే పేరుతో ఎన్టీఆర్ చేసిన రాష్ట్రవ్యాప్త పర్యటన అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది. చారిత్రాత్మక విజయం 1983 జనవరిలో జరిగిన ఎన్నికల్లో అప్పటి వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ను ఓడించి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా టీడీపీ రికార్డు సృష్టించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలకు చేరువయ్యారు.